ఆచరిస్తూ ఉన్నారు. కనుక ఈ శుభదినమందు ప్రతి తండ్రిని కూడా ఆశీర్వదిస్తూ పరమ తండ్రి అయినటువంటి ప్రభు మీ అందరినీ దీవించి మీకు ఆయుష్ ఆరోగ్యము అనుగ్రహించి సదాకాలము ఆయన మిమ్మల్ని కాపాడి మీ ప్రతి అవసరతలో బాధ్యతలో ప్రభు మీకు తోడయ్యుండి మీ ప్రతి కార్యమును ఆయన సఫలపరచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా సంతోషం. మరి పరిశుద్ధ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ ప్రేమతో మరి యొక్క పర్యాయము శుభము దీవెన అందచేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నవీన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. తను చేయబోయేటువంటి పనిలో ప్రభు తోడయ్యుండి ఆ కంపెనీ యొక్క ఎదుగుదల కొరకు మరి మంచి ఎస్టాబ్లిష్మెంట్ కొరకు మేము ప్రార్థన చేస్తాము. తప్పకుండా దేవుడు మీకు మంచి భవిష్యత్తు రాబోయే కాలంలో ఎవరితోనైతే కలిసి పనిచేస్తూ ఉన్నారో వారందరి యొక్క సహకారము మీకు దేవుని ద్వారా అనుగ్రహించబడి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు పొందుకొని మీ కష్టానికి ప్రతిఫలము దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. దేవుని ప్రియమైనటువంటి వారలారా, తండ్రి యొక్క బాధ్యత చాలా విలువైనటువంటిది. తండ్రి స్థానము చాలా ఉన్నతమైనటువంటిది. తండ్రి నష్టాలను తాను భరిస్తూ బిడ్డలకు లాభాలను అందించేటువంటి వాడు. ఒక లాలన ఒక దీవెన కలిస్తే అవి అమ్మ నాన్న అవుతాయి. వాటిలో మొదటిది అమ్మ ప్రేమ తేట తెల్లమవుతుంది, కానీ నాన్న యొక్క ప్రేమ గుంఫనంగా ఉండిపోతుంది. అమ్మది గారమైతే నాన్నది గాంభీర్యం. గారానికి అమ్మతనం విస్పష్టంగా గోచరిస్తుంది, బాహాటముగా వెల్లడి అవుతుంది. నాన్నరికము అంతర్వాహినిగా సాగిపోతుంది. నాన్న ప్రేమ అర్థం చేసుకోవడం కష్టం. అమ్మ, సోదరి, కూతురు వీరందరి ముందు నాన్న పసిబిడ్డలా మారిపోతాడు. వీరు మాత్రమే నాన్నను శాసించగలరు, ముఖ్యంగా కూతురు. ఎక్కువ మంది నాన్నలు తన కూతురికే ఒదిగి ఉంటారు. తండ్రి యొక్క బలం బాధ్యతగా మారినటువంటి శుభదినమే సంతోషకరమైనటువంటి పితృదినోత్సవం. కొడుకు దగ్గరకు వచ్చేసరికి నాన్న గొడుగుగా మారిపోతాడు. అన్ని విషయములలో కూడా బిడ్డలకు నాన్న అండగా నిలుస్తాడు, తోడుగా నడుస్తాడు, మార్గమై పిలుస్తాడు, మనిషిగా మలుస్తాడు, హితుడిగా, స్నేహితుడిగా, కుమారునిగా కాస్తాడు. చెయ్యి వేసి భూమండలమంతా గెలిచినంత ధైర్యం వస్తుంది కొడుకుకి. ఒకానొక సమయమందు కొడుకులకు నాన్న యొక్క పాత్ర కొంచెము అర్థము కానటువంటి స్థానంలోనికి నడిపించబడుతూ ఉంటారు. నాన్న పాత్ర కొంతమందికి అర్థము కాదు. తండ్రి యొక్క ప్రతి బాధ్యతలోనూ ఎంతగా ఆయన బిడ్డల కొరకు పరితపిస్తున్నాడో టీనేజర్స్ అయినటువంటి బిడ్డలకు అర్థము కాదు. పసిప్రాయం నుంచి కూడా బిడ్డలు నాన్నను ఏ రీతిగా చూస్తూ ఉంటారు అంటే, 4 సంవత్సరముల వయస్సులో ఉన్నటువంటి కొడుకు అనుకుంటాడు, మై డాడీ కుడ్ డూ ఎనీథింగ్, మా నాన్న ఏదైనా చేయగలడు. 5 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి బిడ్డ అనుకుంటాడు, మై డాడీ నోస్ ఎవ్రీథింగ్, మా నాన్నకు ప్రపంచమంతా తెలుసు అనుకుంటాడు. 6 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి బిడ్డ అనుకుంటాడు, మై డాడీ స్మార్టర్ దాన్ యువర్ డాడీ. కంపేర్ చేసుకుంటూ ఉంటాడు, మా నాన్న మీ నాన్న కంటే చాలా చురుకైనటువంటి వాడు అని భావిస్తూ ఉంటాడు. 8 సంవత్సరాల ప్రాయంలో బిడ్డలకు అనిపిస్తుంది, మై డాడీ డజంట్ ఎగ్జాక్ట్లీ నో ఎవ్రీథింగ్. 8 సంవత్సరాల ప్రాయంలో అనిపిస్తుంది, మా నాన్నకు అన్నీ సరిగా తెలియవు అని.
10 సంవత్సరాల వయసులో అనిపిస్తుంది మై డాడ్ గ్రో అప్ ఇన్ ద ఓల్డెన్ డేస్ అండ్ ఓల్డెన్ థింగ్స్ వర్ షూర్లీ డిఫరెంట్. 10 సంవత్సరాల వయసులో బిడ్డలకు అనిపిస్తుంది మా నాన్న పాతకాలపు మనిషిగానే ఇంకా బ్రతుకుతూ ఉన్నాడు అని. 12 సంవత్సరాల వయసులో అనిపిస్తుంది మై డాడ్ డజంట్ నో ఎనీథింగ్, మా నాన్నకు ఏమీ తెలియదు అనేటువంటి భావనలోనికి బిడ్డలు వెళుతూ ఉంటారు. 14 సంవత్సరాల వయసులో అనిపిస్తుంది మై డాడ్ ఈజ్ సో ఓల్డ్ ఫ్యాషన్, మా నాన్న చాలా వెనుకబడి ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో వెనుకబడినటువంటి వాడు అనిపిస్తుంది. అండ్ 18 ఇయర్స్ వచ్చేసరికి మై డాడ్ ఈజ్ రియల్లీ అవుట్ ఆఫ్ ఇట్, ఈ కాలం నుంచి అసలు మా నాన్న వెళ్ళిపోవలసినటువంటి మనిషి అనిపిస్తుంది. 25 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి యువతి యువకులకు తండ్రిని గూర్చి అనిపిస్తుంది మై డాడ్ నోస్ అబౌట్ దట్ బికాస్ హీఈస్ బీన్ అరౌండ్ సో లాంగ్, మా నాన్న చాలా కాలము వాటితో ముడిపడి ఉన్నాడు గనుక బహుశా మా నాన్నకు తెలుసేమో అని. 30 సంవత్సరాల వయస్సులో బిడ్డలకు అనిపిస్తుంది మా నాన్నను ఒకసారి సలహా అడుగుదాము అని. 35 సంవత్సరాల వయస్సులో బిడ్డలకు అనిపిస్తుంది మా నాన్నకు తెలియకుండా ఇది నేను చేయలేను, ఒక్కసారి నాన్నతో మాట్లాడదామని. 40 సంవత్సరాలు వచ్చిన తరువాత అనిపిస్తుంది బిడ్డలకు అసలు మా నాన్న ఈ కార్యాలన్నీ ఎలా చేయగలిగాడు, ఎలా వీటన్నిటినీ సాధించగలిగాడు అని. 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి అనిపిస్తుంది ప్రతి ఒక్క బిడ్డకు కూడా నాన్న ఉంటే ఎంత బాగుంటుందో అని. తండ్రి ప్రేమ శాశ్వతమైనటువంటిది, చాలా విలువైనటువంటిది, ఏమాత్రము కల్మషము లేనటువంటిది. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటుంది తండ్రి లేనటువంటి వారికి పరమ తండ్రి అయినటువంటి ప్రభు తండ్రి వలె ఆయన ఆదరించి ఆశీర్వదిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో పొందుపరచబడినటువంటి బిడ్డలందరినీ మీరు తీసుకునండి, పరిశుద్ధులందరినీ మీరు తీసుకునండి. ఆయన పిలిచినటువంటి జనులందరూ, ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి ప్రజలందరికీ కూడా ప్రభు తండ్రి అయి ఉన్నాడు. చదువుబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1 నుండి మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 1వ వచనము. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. 3వ వచనము. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. పరమ తండ్రి అయినటువంటి ప్రభు ఇశ్రాయేలీలందరికీ తండ్రి అయి ఆయన నడిపించాడు. పరమ తండ్రి వారిని గొప్ప బానిసత్వములో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ప్రభు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇచ్చేటువంటి ఆజ్ఞలను కట్టడలను మీరు విని గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా మనము ప్రభు యొక్క ఆజ్ఞలను కట్టడలను గైకొనగలుగుతాము, ఆచరించగలుగుతాము. చాలాసార్లు మనము విని ఆచరించనొల్లనటువంటి పరిస్థితులలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆచరణ సాధ్యము కాదేమో, వీటన్నిటినీ మనము ఎలా గైకొనగలము అనేటువంటి స్థితిలోనికి నడిపించబడతాం. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఈ సాయంకాల సమయమందు ఏ లెగసీ ఆఫ్ ఫాదర్, తండ్రి యొక్క వారసత్వం. పరమ తండ్రి అయినటువంటి ప్రభు తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులకు వారసత్వముగా ఆయన యొక్క నడవడికను ఇచ్చాడు, ఆయన పరిశుద్ధతను ఇచ్చాడు, ఆయన ఆజ్ఞలను ఇచ్చాడు,
తనను పోలి వారు నడుచుకోవాలని ఆయన స్వాస్థ్యమంతటినీ కూడా వారికి అనుగ్రహించాడు. ఈ భూమి మీద శ్రేష్టమైనటువంటి ఈవులను, శ్రేష్టమైనటువంటి ప్రదేశమును, సస్యశ్యామలమైనటువంటి ప్రాంతమును తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ప్రభు అనుగ్రహించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చాలా మంచి వాగ్దానముతో కూడినటువంటి దీవెనను తన ప్రజలకు ఆయన అందిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మీరు త్రవ్వని బావులు, మీరు కట్టని ఇండ్లు, మీరు నాటని ద్రాక్షలు, మీరు ఎన్నడూ చూడనిటువంటి అద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి వాటన్నిటినీ నేను మీకు అనుగ్రహించి ఆశీర్వదిస్తూ ఉన్నాను. మీరు ఊరకనే నిలిచి ఉండి చూస్తూ ఉంటే ఈ అద్భుతములన్నిటినీ కూడా చూచి తన్మయముతో నిండినటువంటి వారై మీరు మీ దేవునిని ఆరాధించేటువంటి వారుగా ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఇశ్రాయేలీయులు తమ పరమ తండ్రి అయినటువంటి ప్రభువుని మరచిపోయారు. అనుదిన జీవితంలో చాలాసార్లు బిడ్డలు తమ తండ్రి యొక్క నడవడికను, తండ్రి ఇచ్చినటువంటి ఉపదేశమును, సామెతల గ్రంథకర్త అంటాడు, నీ తండ్రి ఉపదేశమును త్రోసివేయకు, నీ తండ్రి ఉపదేశమును త్రోసివేయకు. ఎందుకంటే తండ్రి యొక్క పాత్ర విలువైనటువంటిది. 1910 సంవత్సరంలో సునారా డాడ్ అనేటువంటి ఒక అమ్మాయి ఈ యొక్క ఫాదర్స్ డేని ప్రారంభించింది. ఎందుకంటే తన తండ్రికి 6 బిడ్డలు, ఈ 6 కొరకు కూడా ఆయన ఒక్కడే కష్టపడి మంచిగా తీర్చిదిద్ది వారిని ప్రయోజకులను చేశాడు. అందుకనే ఆమె ఆయనను సన్మానించటం కొరకు తండ్రుల దినోత్సవాన్ని మొట్టమొదటిగా వాషింగ్టన్, అమెరికా దేశంలో వాషింగ్టన్ ప్రాంతంలో ఆమె ప్రారంభించింది. అలా నాటి నుంచి నేటి వరకు కూడా తండ్రుల దినోత్సవము కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే, స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రపంచంలో మదర్స్ డేకి అమ్మకు వెళ్ళేటువంటి గ్రీటింగ్స్ ఎక్కువ, నాన్నకు వచ్చేటువంటి శుభములు తక్కువ. చాలామంది బిడ్డలు అమ్మను ఎక్కువ గ్రీట్ చేస్తూ ఉంటారు, అమ్మతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు, అమ్మకు ఎక్కువగా శుభాకాంక్షలు అందజేస్తూ ఉంటారు. కానీ నాన్న యొక్క గాంభీర్యాన్ని వారు ప్రేమిస్తారు. కానీ మనసులోనే బిడ్డలు ఒక హీరోగా, గైడ్గా, ఒక లీడర్గా తమ తండ్రిని భావిస్తూ ఉంటారు. కానీ తమ మనస్సులోనే తండ్రిని ప్రేమిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా తండ్రి యొక్క స్థానము విలువైనటువంటిది. ఆ స్థానమును పరమ తండ్రి అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల ఎడల ఆయన తీసుకుని ఉన్నాడు. ఆయన నేనే నీకు తండ్రిని అని బోధిస్తాడు, నేనే నీకు భర్తను అని బోధిస్తాడు, నేనే నీకు సర్వమును అయ్యున్నానని ఇశ్రాయేలీయులతో ఆయన పదే పదే చెబుతూ ఉంటాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, తండ్రి విడిచిపెడితే ఏమవుతుంది? కొంతకాలము దేవుడు ఇశ్రాయేలీయులను విడిచిపెట్టినప్పుడు వారు కఠినమైనటువంటి బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. తండ్రి లేనటువంటి తనము చాలా భయంకరమైనటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. అకార్డింగ్ టు ద ఇండియన్ స్టాటిస్టిక్స్, భారతదేశం యొక్క లెక్కల ప్రకారం 1/4 ఇండియన్ చిల్డ్రన్ గ్రో అప్ వితౌట్ ఏ ఫాదర్. ఆల్మోస్ట్ 25%, 25% బిడ్డలు తండ్రులు లేకుండా ఎదుగుతూ ఉన్నారు. ఈ అన్ని కూడా చాలా జాగ్రత్తగా మీరు విని గ్రహించి వీటిని గురించి ప్రార్థన చేయాలి. 33% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ బోర్న్ అవుట్ సైడ్ ఆఫ్ మ్యారేజ్. 33% మంది వివాహములు లేకుండానే బిడ్డలను కంటూ ఉన్నారు. 84% ఆఫ్ దోస్ ప్రిజనర్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ఫాదర్లెస్ ఫ్యామిలీస్. 85% మంది జైల్లో ఉన్నటువంటి యువకులు లేక యువతులు ఎవరైనా కానీ 85% మంది తండ్రి లేనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. 63% మంది యూత్ సూసైడ్స్ ఆర్ ఫ్రమ్ ఫాదర్లెస్ హోమ్స్. 63% ఎవరైతే సూసైడ్ చేసుకుంటున్నారో 63% మంది తండ్రి లేనటువంటి బిడ్డలే. అండ్ 90% ఆఫ్ రన్ అవే చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ ఫాదర్లెస్ హోమ్స్.
90% మంది ఇంటి నుంచి పారిపోతున్నటువంటి బిడ్డలు 90% మంది తండ్రి లేనటువంటి కుటుంబాలు. 85% ఆఫ్ చిల్డ్రన్ విత్ బిహేవియర్ ఇష్యూస్ ఆర్ ఫ్రమ్ ఫాదర్లెస్ హోమ్స్. మానసికమైనటువంటి వారి యొక్క బిహేవియర్, మానసికమైనటువంటి ఒత్తిడి లేకపోతే డిప్రెషన్ ఉన్నటువంటి బిడ్డలు ఎక్కువ మంది. 85% ఎవరు అంటే తండ్రి లేనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారు. 71% హై స్కూల్ డ్రాప్ అవుట్స్. ఉన్నత పాఠశాలను విద్యను ఆపేస్తున్నటువంటి విద్యార్థులు 71% తండ్రి లేనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారు. And 75% of teens in treatment centers are from fatherless homes. చాలా మంది వైద్యము తీసుకుంటున్నటువంటి యువకులు వారు ఎడిక్ట్ అయినటువంటి డ్రగ్స్ లేకపోతే వారి యొక్క దురాలవాట్లకు ఎడిక్ట్ అయినటువంటి వారు 75% మంది యువకులు తండ్రి లేనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారు. దేవుని ప్రియమైనటువంటి వారులారా, వీటన్నిటినీ ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఫాదర్స్ రోల్, ఏ లెగసీ ఆఫ్ ఫాదర్, తండ్రి యొక్క వారసత్వముగా ఇవ్వబడినటువంటి సొత్తు. మీ పిత్రార్జితమైనటువంటి దానిని దేనిని మీరు పిత్రార్జితమని భావిస్తూ ఉన్నారు? పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తూ ఉందంటే, తిమోతితో అపోస్తలుడైనటువంటి పౌలు ఇచ్చేటువంటి మంచి ఆశీర్వాదం ఏమిటంటే, తిమోతి, నీ స్పిరిచువల్ హెరిటేజ్ని, నీ అవ్వ అయినటువంటి నీ తల్లి అయినటువంటి యునేకే, నీ అవ్వ ఇచ్చేటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని, ఆ యొక్క హెరిటేజ్ని నీవు తీసుకో. ఆత్మీయ సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని నీవు స్వీకరించు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, యునీకే నీ తల్లి ఎంత భక్తిగా ఉందో, నీ అవ్వ అయినటువంటి లోయి ఎంత భక్తిగా ఉందో, వారు ఇచ్చినటువంటి ఆత్మీయ సంపదను పుచ్చుకో. పరమ తండ్రి అయినటువంటి ప్రభువు ఇశ్రాయేలీయులకు భౌతిక భూ సంబంధమైనటువంటి దీవెనలు, ఆత్మ సంబంధమైనటువంటి వరములు కుమ్మరించి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకనే ఇశ్రాయేలీయులు ఇప్పుడు చేయవలసినటువంటి పని ఏమిటంటే, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను వారు విని వాటిని గైకొని ఆచరించాలి. తదుపరి వచనాలలో 4-9 వచనాలలో దేవుడు ఇస్తున్నటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలుడికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే, ఇదిగో నా ఆజ్ఞలను నీ బిడ్డలకు నేర్పించు. వారు పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు వారికి నేర్పించు. వారి కంటి నడుమ బాసికము వలె వాటిని ధరింపచేయి. వారి గుమ్మముల మీద, మీ యొక్క ప్రతి గుమ్మముల మీద వాటిని లిఖించు. వాటిని నీవు ఏర్పాటు చేసుకో. ఎందుకంటే అవి ప్రతి దినము, ప్రతి క్షణము కూడా నీవు విని ఆచరించవలసినటువంటి వాడవై. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది వారసత్వముని ఇచ్చినటువంటి తండ్రులు ఉన్నారు. కొంతమంది గుడ్ ఫాదర్స్, మంచి తండ్రులు ఉన్నారు. బ్యాడ్ ఫాదర్స్, చెడ్డ తండ్రులు ఉన్నారు. అండ్ అగ్లీ ఫాదర్స్, వికారమైనటువంటి తండ్రులు ఉన్నారు. సో నేను 3 తండ్రులను, ఈ యొక్క 3 కేటగిరీస్, 3 కేటగిరీస్ని ఈ సాయం సమయం అందు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గుడ్ ఫాదర్స్, బ్యాడ్ ఫాదర్స్ అండ్ అగ్లియెస్ట్ ఫాదర్. వికారమైనటువంటి తండ్రులు, చెడ్డ తండ్రులు, మంచి తండ్రులు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుందాం. సరే, ముందుగా చెడ్డ తండ్రులను, వికారమైనటువంటి మనుషులను ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం? మొట్టమొదటిగా నీతిమంతుడు, మంచి తండ్రి అయినటువంటి నోవహును జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నోవహు మొట్టమొదటిగా మంచి తండ్రిగా మనకు కనబడతాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, నోవహు ఇచ్చినటువంటి స్ఫూర్తి చాలా విలువైనటువంటిది. ఫస్ట్ పాయింట్, ఎ గుడ్ ఫాదర్ ఈజ్ ఏ విజన్ క్యాస్టర్. మంచి తండ్రి దూరదృష్టి కలిగినటువంటి వాడు. మంచి తండ్రి, దైవికమైనటువంటి తండ్రి దర్శనముల ద్వారా భవిష్యత్తును చూడగలిగేటువంటి వాడు. ఆమేన్. మంచి తండ్రి, దైవికమైనటువంటి తండ్రి, క్రైస్తవ తండ్రి దర్శనముల ద్వారా భవిష్యత్తును చూడగలుగుతాడు. న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధన జ్ఞాపకం చేస్తూ ఉంది, రాకడ దినములు, ప్రభువుని అడిగితే కడవరి దినములు ఎలా ఉంటాయి ప్రభు అంటే, అవి నోవహు దినములను అగుపరిచేటువంటివిగా ఉంటాయి. ఎందుకంటే జనులు ఎవరికి వారుగా తమ్ముకు తాము తిరుగుతారు, తింటారు, త్రాగుతారు, ఇష్టానుసారముగా ఉంటారు.
నోవహు కాలములో ప్రజలు ఎలా ఉన్నారో రాకడ కాలములో కూడా ప్రజలు అలానే ఉంటారు. నేటి దినమందు మీరు చూడండి, లోకమంతా ఎలా ఉంది? తమ ఇష్టానుసారమైనటువంటి నడవడికను కలిగి ఉంది. ఎవరు ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితి. తండ్రుల దినోత్సవాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాము, కానీ ఎంతమంది బిడ్డలు రెస్పెక్టబుల్ మేనర్లో తమ తండ్రులను గౌరవప్రదమైనటువంటి స్థితిలో చూడగలుగుతూ ఉన్నారు. తండ్రి వారికి అండ అనుకోవటంలా నేటి దినమందు ఒక పెద్ద బండగా తండ్రి బిడ్డలకు మారిపోయాడు. కేవలం తండ్రి మాత్రమే కాదు, తండ్రి యొక్క పాత్ర చాలా మంది బిడ్డలకు వాసనగొచ్చేటువంటిదిగా ఉంది. చాలా గృహాలలో తల్లి పాత్ర కూడా, తల్లి ద్వారా కూడా వారు చాలా విసుగును కలిగి ఉంటూ ఉన్నారు. ఎటువంటి సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం? రాకడ కాలం ఎలా ఉంటుంది అంటే అందరూ కూడా అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు, మంచి వారిని ద్వేషించేటువంటి వారు. రాకడ కాలం ఎలా ఉంటుంది అంటే విపరీతమైనటువంటి వింత పోకడతో కూడినటువంటి, అలరితో కూడినటువంటి ఆటపాటలతో, రకరకాలైనటువంటి వికృతమైనటువంటి చేష్టలతో నిండిపోయినటువంటి సమాజంలో మనము బ్రతుకుతూ ఉన్నాం. ఒకసారి మీరు ఒక 30 years 40 years బ్యాక్ వెళ్ళండి, వెనుకకు వెళ్ళి చూడండి. భాష ఎంత చక్కగా ఉండేది, ఎంత మంచి పరస్పర అవగాహన ఉండేది, ఒకరిని ఒకరు ఎంత చక్కగా పరామర్శించుకునేవారు, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏ రీతిగా ఉండేది. నేటి దినమందు చూడండి, భాష మారిపోయింది, వారిలో ఉన్నటువంటి ఆ భావజాలము మారిపోయింది. విష సంస్కృతిలోనికి మనము ప్రవేశించాం. విషపూరితమైనటువంటి ధోరణి, ఆలోచన, ద్వంద్వార్థముతో కూడినటువంటి మాటలు, విచ్చలవిడితనము, వికృతమైనటువంటి చేష్టలు, ప్రతీదీ కూడా ఆహ్లాదము, సంతోషము, అవతలి వారి యొక్క బాధను సంతోషముగా తీసుకునేటువంటి నేచర్, ఆ యొక్క సంస్కృతిలోనికి మనము వెళ్ళిపోయాం. దేవుని ప్రియ, నోవహు కాలము ఎలా ఉంది అంటే జనులు అందరూ కూడా తినుచు త్రాగుచు తమ ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఉన్నారు. దైవికమైనటువంటి ఛాయలు ఎక్కడా కనబడటం లేదు. దైవాజ్ఞలను వారు అస్సలు పట్టించుకోవటం లేదు. 120 years 120 సంవత్సరములు నోవహు ప్రకటిస్తూనే ఉన్నాడు. అయ్యా, ఇదిగో దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉంది, దయచేసి మీరందరూ రిపెంట్ అవ్వండి, మారు మనస్సు పొందండి అని 120 సంవత్సరములు అందరికీ బోధిస్తూనే ఉన్నాడు. కానీ ఎవ్వరూ కూడా మంచి మాటలను చెవిని పెట్టలేదు. ఎ గుడ్ డాడ్ ఈజ్ ఎ విజన్ కాస్టర్. మంచి తండ్రి దర్శనములు కలిగినటువంటి వాడు, దూరదృష్టి కలిగినటువంటి వాడు. నోవహుకు తెలుసు ఒక దినమందు దేవుని యొక్క ఉగ్రత ఈ లోకం మీదకి రాబోతూ ఉంది అని, ఖచ్చితముగా అందరికీ తీర్పు తీర్చుతాడని. ఆ తీర్పు సమయంలో అందరూ కూడా రక్షణ ప్రవేశించుట కొరకు దేవుడు వారికి ఆ దినములలో ఉన్నటువంటి ప్రతి జనాంగం అంతటికీ కూడా కనువిప్పు కలుగు చేయుట కొరకు దేవుడు వారి కన్నుల ఎదుటే నోవహు ద్వారా ఒక ఓడను సిద్ధపరుస్తూ ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా మారు మనస్సు పొందినట్లుగా మనము చూడటం లేదు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, జెనసిస్ 6 chapter 5th verse. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, 6వ వచనము, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. 8వ వచనం ఒకసారి చూడండి. నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. 9వ వచనం చూస్తే, అతడు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినటువంటి వాడు. జనులు ఎలా ఉన్నారు అంటే వారి చెడుతనమును చూసి దేవుడు బాధపడ్డాడు. ఇంతగా
ఇంతగా జనులు చెడిపోయారు, ఈ విధమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు, ఇంత వికృతమైనటువంటి కార్యములను జనులు జరిగిస్తూ ఉన్నారని వారి చెడుతనమును గూర్చి దేవుడే బాధపడ్డాడు, తన హృదయములో నొచ్చుకొనినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఒకడు యెహోవా దృష్టి యందు నీతి కలిగినటువంటి వాడు ఉన్నాడు. ఆయన దేవుని దృష్టికి కృప పొందినటువంటి వాడయ్యాడు. దూరదృష్టి కలిగినటువంటి వాడు నోవహు. ఎందుకంటే నేను మంచి తండ్రిగా ఆయనను జ్ఞాపకం చేస్తున్నాను. యాజ్ ఎ గుడ్ ఫాదర్ అతడు తాను చేసినటువంటి పని ఏమిటంటే హీ సేవ్డ్ హిజ్ వైఫ్. తన భార్యను రక్షించుకోగలిగాడు, తన 3 కుమారులను రక్షించుకోగలిగాడు, తన 3 కోడండ్లను రక్షించుకోగలిగాడు. అందరూ కూడా రక్షణ ఓడలోనికి ప్రవేశించారు. ఆమేన్. ఒక మంచి తండ్రి తన బిడ్డలను కాపాడుకుంటాడు. ఒక మంచి తండ్రి వారి భవిష్యత్తును ఆలోచిస్తాడు. అంత చెడ్డ దినములలో నోవహు యొక్క బిడ్డలు షేము, హాము, యాపెతు, మీరు 3 కూడా దైవికమైనటువంటి కార్యములలో నిమగ్నమై ఉన్నారు. తండ్రికి లోబడ్డారు. తండ్రి ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ను బట్టి, తండ్రి వారిని సిద్ధపరిచినటువంటి విధానమును బట్టి బిడ్డలు 3 కూడా లోకములో పడిపోకుండా తండ్రితో ఉండి తండ్రి యొక్క బాధ్యతలను గుర్తెరిగినటువంటి వారై తండ్రి యొక్క దైవికమైనటువంటి కార్యములో పాలు పంపులు పంచుకున్నారు. నోవా ఈజ్ ఎ గుడ్ ఫాదర్. ఒక మంచి తండ్రి నోవహు. పరిశుద్ధ గ్రంథము క్రొత్త నిబంధనలో నోవహును గూర్చి చెప్పబడినటువంటి మాట ఏమిటంటే విశ్వాస వీరుల యొక్క జాబితాలో నోవహు పేరును పొందుపరిచారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హీబ్రూస్ 11 చాప్టర్ 7th వర్స్. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. తన ఇంటి వారి రక్షణ కొరకు. మంచి తండ్రి ఏం చేస్తాడు అంటే తన ఇంటి వారి యొక్క రక్షణను గూర్చి ఆలోచిస్తాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు జక్కయ్యను పిలిచినప్పుడు జక్కయ్యతో కలిసి ఆయన ఇంటికి వెళ్ళారు. జక్కయ్య ఎప్పుడైతే మారు మనసు పొందాడో ప్రభు ఒక చక్కని స్టేట్మెంట్ ఇంటిని గూర్చి ఇస్తాడు. ప్రభు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఒక మంచి తండ్రి తన ఇంటికి రక్షణ ఇస్తాడు. ఒక మంచి తండ్రి తన ఇంటిల్ల పాదిని కూడా దేవుని కొరకు సిద్ధపరుస్తాడు. కుటుంబ ఆరాధన కొరకు సిద్ధపరిచేటువంటి తండ్రులు కావాలి, లేవాలి. సో చర్చ్కి చాలా మంది తల్లులు వెళతారు. తల్లుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బట్టి బిడ్డలు వెళతారు. కానీ తండ్రులు చాలా మంది దైవికమైనటువంటి కార్యములకు దూరముగా ఉంటారు. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు నీతి సూర్యుడైనటువంటి యెహోవాను ఆరాధిస్తాను. నేను నా కుటుంబం. మంచి తండ్రి, భవిష్యత్తును ఎరిగినటువంటి తండ్రి ఏం చేస్తాడు అంటే నేను నా యొక్క బిడ్డలను దేవుని కొరకు సిద్ధపరుస్తాను. భవిష్యత్తును ముందే ఎరుగగలగాలి. రాబోయేటువంటి తరములో ఏమి జరుగుతుందో పరిశుద్ధులు ఎందుకు ఈ వాక్యాలను పొందుపరిచారు అంటే నోవహుకు తెలుసు ఒక దినమందు జలప్రళయము వస్తుంది, దేవుని యొక్క ఉగ్రత రగులు కొంటుంది. అప్పుడు జనులందరూ నశించిపోతూ ఉంటే నా బిడ్డలు వారితో కలిసి వెళ్ళిపోకూడదు. మన యొక్క వివేచన జ్ఞానము మనకి ఏమి బోధించాలి అంటే సేమ్ ప్రిన్సిపల్ మనం కూడా అప్లై చేసుకోవాలి. ఒక దినమందు రాకడ వస్తుంది. నోవహు దినములలో జలప్రళయం ఉగ్రత వచ్చినట్లుగానే ఒక దినమందు రాకడ వస్తుంది. ఆ రాకడ సమయములో నేను, నా బిడ్డలు, నా కుటుంబము తీర్పులోనికి వెళ్ళిన తరువాత వారు నాశనమునకు కారకులుగా మారిపోకూడదు. ఆ యొక్క విశ్వాసము, విచక్షణతో మనం బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం. నోవహుకు తెలుసు తన బిడ్డలు కొట్టుకుపోయేటువంటి వారు కారు. తన బిడ్డలు తనతో కలిసి రక్షణ ఓడలోనికి ప్రవేశించేటువంటి వారు. భవిష్యత్తును పరిశుద్ధులు గ్రహించగలిగారు. మరి ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో యాకోబు అనేటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు ఇస్సాకు యొక్క కుమారుడు. తన జ్యేష్ఠత్వాన్ని ఆయన తీసుకున్నాడు. ఆ స్టోరీ అంతా కూడా మీరు ఎరిగినటువంటి వారే. అయితే యాకోబు యొక్క జీవితంలో ఒక గొప్ప సంఘటన, ఒక మంచి తండ్రిగా ఆయన ఎలా ఆలోచించగలిగాడు. విజన్ క్యాస్టర్,
దూరదృష్టితో యాకోబు ఎలా ప్రవచించగలిగాడు, ఎలా మాట్లాడగలిగాడో ఒక వచనము నన్ను చాలా ఆకట్టుకుంది. ఆదికాండము 35వ అధ్యాయము 17వ వచనము. ఆదికాండం 35వ అధ్యాయము 17వ వచనము. దయచేసి ఒకసారి చూడండి. ఆ 18వ వచనం. ఆమె మృతి పొందాను, ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. బెన్యామీను అని పేరు పెట్టెను. దేవుని ప్రియమైనటువంటి వారలారా, తన భార్య అయినటువంటి రాహేలు ఇప్పుడు మరి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. మొట్టమొదటి బిడ్డ యోసేపు, రాహేలు యాకోబుకు పుట్టినటువంటి వాడు. రెండవ కుమారుడు బెనోని. రాహేలు పేరు పెడుతుంది బెనోని. బెనోని అంటే అర్థం ఏమిటంటే దుఃఖపుత్రుడు, సన్ ఆఫ్ క్రైయింగ్, సన్ ఆఫ్ వెప్ట్. అయితే వెంటనే ఆ బిడ్డను తీసుకొని పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే ఇతడు దుఃఖపుత్రుడు కాడు. వెంటనే అంటున్నాడు బెంజమిన్, బెన్యామీను. బెన్యామీను అనే మాటకు అర్థం ఏమిటంటే సన్ ఆఫ్ రైట్ హ్యాండ్, కుడి చేతి పుత్రుడు. మంచి తండ్రి తన బిడ్డల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దగలడు. అదే యాకోబు ఆశీర్వదిస్తూ బిడ్డలందరినీ గురించి ఆశీర్వదిస్తూ బెన్యామీను యొక్క భవిష్యత్తును ఇప్పుడే పుట్టినటువంటి పసిబిడ్డను చూస్తూనే చెప్పగలుగుతున్నాడు. బెన్యామీను అతడు దుఃఖపుత్రుడు కాడు, అతడు ఏడ్చేటువంటి వాడు కాడు, బాధను ఇచ్చినటువంటి వాడు కాడు. అతడు కుడి చేతి పుత్రుడు అవుతాడు. అందుకే యాకోబు ఆశీర్వదిస్తాడు. 49వ అధ్యాయం ఆదికాండము 27వ వచనంలో బెన్యామీనును ఆశీర్వదిస్తూ అంటాడు, బెన్యామీను చీల్చునట్టు తోడేలు. తోడేలు యొక్క స్వభావము చాలా క్రూరమైనటువంటిది. బెంజమిన్ ఏమయ్యాడు అంటే అతడు పరాక్రమము కలిగినటువంటి వాడయ్యాడు. గోత్రములన్నిటిలోనూ కూడా చాలా పరాక్రమము కలిగినటువంటి వారు, యుద్ధశూరులైనటువంటి వారు బెన్యామీనీయులు. బెన్యామీనీయులు ఒక్కరే ఒకవైపు ఉంటే తక్కిన గోత్రములందరూ కూడా ఒక్కవైపుకు చేరిన బెన్యామీనీయులను న్యాయాధిపతుల కాలములో బెన్యామీనీయులను ఓడించటం సాధ్యము కాలేదు. అంతటి యుద్ధశూరులైనటువంటి వారు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు అందరికంటే ఎత్తైనటువంటి వాడు, అతడు బెన్యామీనీయుడు. బెన్యామీను గూర్చి యాకోబు అంటూ ఉన్నాడు, దుఃఖపుత్రుడు కాడు. విజన్ ఉండాలి, మంచి తండ్రికి విజన్ ఉండాలి. నా బిడ్డలు ఏమవుతారు? యాకోబుకు తెలుసు బెన్యామీను ఏమవుతాడో. బెన్యామీను చీల్చునట్టి తోడేలు. అతడు పగలు ఎరను పంచుకుంటాడు, రాత్రి దోపుడు సొమ్మును పంచుకుంటాడు. బెన్యామీనును గూర్చి అంటున్నాడు భయము లేనటువంటి వాడు, తోడేలు యొక్క స్వభావము కలిగినటువంటి వాడు. మీకు తెలుసా, నేటి దిన ముందు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ పేరు కూడా బెంజమిన్ నెతన్యాహు. సో బెంజమిన్ నెతన్యాహు. నేటి దిన ముందు కూడా బెన్యామీను ఏ విధముగా ఇశ్రాయేలీలతో ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే నేటి దిన ముందు ఇశ్రాయేలు విజయ పదములో నడుస్తూ ఉంది. బెంజమిన్ సన్ ఆఫ్ రైట్ హ్యాండ్. బాధ, దుఃఖము యాకోబు తాను తీసుకున్నప్పుడు చూడటంలా, పసిబిడ్డలో రాహేలు వైపు చూడటంలా ఆ బిడ్డను తీసుకుని అంటూ ఉన్నాడు, మంచి భవిష్యత్తు ఉంది. అన్ని గోత్రముల కంటే బలమైనటువంటి గోత్రముగా బెన్యామీను ఆశీర్వదించబడు. గుడ్ ఫాదర్ ఈజ్ ఏ విజన్. ఒక మంచి విజన్ క్యాస్ట్, దర్శనములు కలిగినటువంటి వాడు మంచి తండ్రి. దేవుని ప్రియమైనటువంటి వారలారా, నోవహు మంచి తండ్రి. ఎందుకంటే 100 సంవత్సరముల తర్వాత జరగబో సంఘటనలను గూర్చి తన బిడ్డలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మంచి తండ్రి ఎప్పుడు కూడా తన బిడ్డలను సిద్ధపరుస్తాడు. మంచి తండ్రి ఎప్పుడు కూడా మంచి ప్రిపరేషన్తో వారి బిడ్డలను సాకుతాడు. దేవుని ప్రియమైనటువంటి సంఘమా, మనమందరము కూడా మంచి తండ్రులముగా ఉండడానికి ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉన్నాము. మంచి తండ్రి ఎప్పుడు కూడా హితోపదేశం చేస్తాడు. యాకోబు మంచి తండ్రి అయినటువంటి వాడు. ఎందుకంటే తన బిడ్డలు తప్పు చేసినప్పుడు, షెకెము మీద పడి దీనాను షెకెము చెరచినప్పుడు, ఒక్కగానొక్క చెల్లెని పాడు చేసినప్పుడు యాకోబు యొక్క బిడ్డలైనటువంటి షిమ్యోను లెవి ఇద్దరు కూడా షెకెము మీద పడి వారందరినీ కూడా చంపేశారు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే దాని గురించి ఆలోచించాను.
వారు పశువుల యొక్క గుదినరములను తెగనరికారు. ఎంత ఉగ్ర రూపము దాల్చారు షిమ్యోను లెవీలు అంటే, ఒకవేళ వీరు వారిని చంపి వచ్చేసిన తరువాత వీరిని ఏవైనా యానిమల్స్ ఏవైనా రథముల మీద, గుర్రముల మీద కానీ గాడిదముల మీద కానీ తరుముతారేమో అని వాటి యొక్క అవయవాలను, కాళ్లను, ఆ పశువులను కూడా వారు మనుషులను మాత్రమే కాదు పశువులను కూడా నరికేశారు. అంతటి తీవ్రమైనటువంటి ఉగ్ర రూపము దాల్చినటువంటి, అంత కోపముతో ఉన్నటువంటి షిమ్యోను లేవీలను అలానే విడిచిపెట్టలేదు యాకోబు. వారిని గద్దించాడు. బిడ్డలను మంచిగా నడిపించటం కొరకు అతడు చాలా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడ్డాడు. దయచేసి చూడండి 34వ అధ్యాయము, ఆదికాండము 34వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దామా. 34వ అధ్యాయం, ఆదికాండం 34వ అధ్యాయం 30వ వచనం. మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరని, నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. యాకోబు బాధపడ్డాడు. ఎందుకు మీరు ఇటువంటి పని చేస్తారు? మనము సంఖ్యలో తక్కువ ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కువ జనసంఖ్య కలిగినటువంటి వారు. మీరు చేయకూడనటువంటి కార్యము చేస్తారు. మీ కోపము హద్దులు దాటింది. తన బిడ్డలను సక్రమమైనటువంటి మార్గములో నడిపించట కొరకు యాకోబు వారిని తీర్చిదిద్దినటువంటి ఒక మంచి తండ్రి. రూబెను తన తండ్రి యొక్క మంచమును పంచుకున్నాడు, పెద్ద కుమారుడు అయినా తండ్రి యొక్క హృదయం పగిలిపోయిన యాకోబు తట్టుకున్నాడు, విడిచిపెట్టలేదు, రూబెనును ఆశీర్వదించాడు. ఒకసారి ఆలోచించండి, ఎ గుడ్ ఫాదర్, ఒక మంచి తండ్రి ఎలా ఉంటాడు అంటే ఏ విజన్ క్యాస్టర్. అతడు దర్శనమును, దూరదృష్టిని కలిగినటువంటి వాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మంచి తండ్రులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మంచి తండ్రులైనటువంటి వారు అనేక మంది ఉన్నారు. జకర్యా, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యొక్క తండ్రి, నూతన నిబంధనలో ఒక మంచి తండ్రి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఈ భూమి మీద తండ్రిగా పిలువబడినటువంటి వాడు యోసేపు, ఆయన ఒక మంచి తండ్రి. అంత మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథములో దావీదు ఎ గుడ్ ఫాదర్, ఒక మంచి తండ్రి. చాలా మంది అనుకుంటారు దావీదు తన బిడ్డలను సరి అయినటువంటి స్థితిలో పెంచలేదు అనుకుంటారు. కానీ డేవిడ్ వాజ్ ఎ గుడ్ ఫాదర్. దావీదు మంచి తండ్రి. ఎందుకో తెలుసా? నూతన నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏమని పిలిచారో తెలుసా? దావీదు కుమారుడా అని పిలిచారు. దావీదు మంచి తండ్రి. దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనకు ప్రభు అయి ఉన్నాడు. ఎందుకు దావీదు మంచి తండ్రి అంటే, తన బిడ్డల కొరకు అంగలార్చినటువంటి వాడు. తన బిడ్డల కొరకు వారు తప్పినా కానీ వారిని బహిరంగముగా ఆయన గద్దించలేదేమో కానీ వారిని గూర్చి ప్రార్థించినటువంటి వాడు. చాలా చాలా బిడ్డల కొరకు అంగలార్చినటువంటి తండ్రి దావీదు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథములో అనేక మంది మంచి తండ్రులైనటువంటి వారు ఉన్నారు. ఎ గుడ్ ఫాదర్ ఈజ్ ఎ విజన్ కాస్టర్. మంచి తండ్రి భవిష్యత్తును చూడగలుగుతాడు. నోవహు మంచి తండ్రి. ఎందుకంటే 120 సంవత్సరముల తరువాత జరగబోయే సంఘటనను గురించి ఆలోచించి తన బిడ్డల కొరకు రక్షణ ఓడను సిద్ధపరిచాడు. యాకోబు మంచి తండ్రి. ఎందుకంటే దుఃఖపుత్రుడిని చూసి, ఇతడు దుఃఖపుత్రుడు, నిజమే దుఃఖము కష్టమే ఉంటుంది అని అనుకోలేదు. ఇతడు కుడి చేతి పుత్రుడు అవుతాడు, యూజ్ఫుల్ మ్యాన్. ఇతడు అందరికంటే స్ట్రాంగెస్ట్, బలమైనటువంటి వాడుగా, చీల్చునట్టి తోడేలుగా ఇతడు భవిష్యత్తులో తీర్చిదిద్దబడతాడు అని ఒక మంచి ప్రణాళిక కలిగినటువంటి వాడు యాకోబు. మీరందరూ కూడా దర్శనములు కలిగినటువంటి తండ్రుల వలె ఉండాలి. మై డియర్ ఫాదర్స్, యు ఆర్ ఆల్ ద విజన్ కాస్టర్స్. మీరందరూ దీర్ఘ దర్శనములు, మీరందరూ కూడా దూరదృష్టితో మీ బిడ్డలను తీర్చిదిద్దవలసినటువంటి వారై ఉన్నారు. మంచి భవిష్యత్తు వారికి ఇవ్వాలి. వారి కొరకు మీరు మంచి ప్రార్థనాపూర్వకమైనటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి. మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదము వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలి.
కేవలము వనరులు వసతులు మాత్రమే కాదు, వారసత్వముగా స్పిరిచువల్ హెరిడిటరీ ఆత్మ సంబంధమైనటువంటి సొత్తును వారికి మీరు ఇచ్చి చేయి పట్టి నడిపించినప్పుడు బెన్యామీనీయులకు మీరు తండ్రులు అవుతారు. షేము, హాము, యాపెతులకు మీరు తండ్రులు అవుతారు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. సో ఇప్పుడు మనం మంచి తండ్రులను చూసాము. నౌ బ్యాడ్ ఫాదర్, ఒక చెడ్డ తండ్రిని నేను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఆదికాండము 13వ అధ్యాయములో అతని యొక్క పేరు వ్రాయబడి ఉంది. అతని పేరు లోతు. లోతు అబ్రహాముకు సమీప బంధువు అయినటువంటి వాడు. లోతు పచ్చని బయళ్లను ప్రేమించి అబ్రహామును విడిచిపెట్టి ఒక మంచి ప్రార్థనాపూర్వకమైనటువంటి కుటుంబాన్ని విడిచి ప్రకృతిని ప్రేమించి మరి ఒక ప్రాంతానికి తరలి వెళ్ళిపోయినటువంటి వాడు. లోతును గూర్చి పరిశుద్ధ గ్రంథము క్రొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, పేతురు భక్తుడు అంటాడు, లోతు నీతిపరుడు, నీతియుక్తమైనటువంటి వాడు. నిజమే, లోతు నీతిమంతుడే, లోతు భక్తి కలిగినటువంటి వాడే, లోతు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడే. బట్ లోత్ ఈజ్ ఏ బ్యాడ్ ఫాదర్. అతడు చెడ్డ తండ్రిగా మారిపోయాడు. మీకు తెలుసా, లోతు ఎటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడంటే, ఒకప్పుడు అబ్రహాముతో కూర్చుని కుటుంబ ప్రార్థనలో పాల్గొనేటువంటి వాడు, అబ్రహాముతో కూర్చుని దేవుని యొక్క పిలుపును గూర్చి అనేకమైనటువంటి మాటలు వినేటువంటి వాడు. ఎందుకని మన కుటుంబాన్ని మనం విడిచిపెట్టి తెరహును ఆ యొక్క ఊజు ఆ దేశాన్ని విడిచిపెట్టి మనం ఎందుకు వచ్చేసాము, ఆ కల్దీల ఆ ప్రాంతం అంతటిని విడిచిపెట్టి ఎందుకు వచ్చామని లోతు అడిగితే బహుశా అబ్రహాము చెప్పుంటాడు, దేవుడు మనల్ని పిలిచాడు, నిన్ను తీసుకుని రమ్మనలేదు, నన్ను నా భార్యను కుటుంబాన్ని మాత్రమే రమ్మన్నాడు, కానీ నేను నిన్ను విడిచిపెట్టకుండా, నేను నిన్ను విడవలేక నిన్ను తీసుకొని వచ్చానని బహుశా లోతుతో అబ్రహాము చాలాసార్లు చెప్పి ఉండవచ్చు. మీకు తెలుసా, దేవుడు అబ్రహామును మాత్రమే రమ్మన్నాడు, అందరినీ విడిచిపెట్టి అబ్రహాముని తన కుటుంబాన్ని రమ్మన్నాడు, కానీ అబ్రహాము లోతును కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. బహుశా ఈ విషయం లోతుతో చెప్పి ఉండవచ్చు. ఎంత జాగ్రత్తగా ఉండాలి లోతు, అబ్రహాముతో ఉండాలి, అబ్రహాముతో ప్రార్థనలో పాల్గొనాలి, అబ్రహాముతో కలిసి తన యొక్క జీవితాన్ని అతడు ఆత్మీయముగా తీర్చిదిద్దుకోవాలి. కానీ లోతు ఏం చేశాడు అంటే, లోతు పచ్చిక బయళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని కేవలము ప్రాస్పరిటీ కొరకు, పరపతి కొరకు, తనకున్నటువంటి సంపదను ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నట్టు కొరకు అతడు వేరొక ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రదేశము ఎటువంటి ప్రాంతము అంటే, భూమి మీద అత్యంత చెడ్డదైనటువంటి ప్రాంతము సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతం. దేవుడు ఆ ప్రాంతాన్ని అగ్ని జ్వాలల చేత కాల్చివేయడానికి గంధకములను కుమ్మరించి మరి ఆ పట్టణాన్ని నాశనం చేశారు. అంత పాపము అలముకొనేటువంటి ప్రాంతము సొదొమ గొమొర్రా. నేటి దినమందు ప్రపంచంలో సొదొమ గొమొర్రాలు, ప్రతి దేశంలో కూడా సొదొమ గొమొర్రాలు ఉన్నాయి. నేటి దినమందు అన్ని దేశాలలో కూడా సొదొమ గొమొర్రాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియమైనటువంటి వారలారా, లోతు చేసినటువంటి కార్యము ఏమిటి అంటే, దేవుని యొక్క దూత వచ్చి రండి మనం వెళ్ళిపోదామని లోతును తన బిడ్డలు, తన కుమార్తెలను, తన భార్యను, బహుశా లోతుకు కుమారులు కూడా ఉండి ఉండవచ్చు, బహుశా వారు సొదొమ గొమొర్రాలో పాపంలోనే ఉండిపోయి ఉండవచ్చు, ఏమో తెలియదు మనకు. మనం ఇద్దరు కుమార్తెలు అనుకుంటాం, కానీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క దూత చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటే అతడు తడవు చేసెను. ఇంకా కొంచెం సేపు ఉందాం, ఇంకా కొంచెం సేపు, దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఇంకా కొంచెము దీనిని పుచ్చుకుందాం, ఇంకా కొంచెం సేపు ఈ టేస్ట్ చూద్దాం, ఇంకా కొంచెం ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అనుభవిద్దాం, ఇంకా వీటిని రేపటి వరకు మనం చేసి మానేద్దాం, ఇంకా కొంచెము తడవు చేసేను అని వ్రాయబడి ఉంది. మీరు చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం, 19వ అధ్యాయము 16వ వచనం. అతడు తడవు చేస్తాడు. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమారుల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. He hesitated because he did not want to abandon.
హెసిటేట్ చేశాడు, ఆలస్యం చేశాడు, బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. బికాస్ ఆఫ్ హిస్ వెల్త్, పొజిషన్, కంఫర్ట్, ఇవన్నీ కూడా అతను చూసుకున్నాడు. అతనికి ఉన్నటువంటి పరపతి, ఆధిక్యత, అతనికి ఉన్నటువంటి సౌకర్యము, అతనికి ఉన్నటువంటి ఆస్తి, ఇవన్నీ కూడా అతడు దానిని విడిచిపెట్టి రాలేకపోయాడు. చివరికి he lost his testimony. He lost his testimony. మంచి తండ్రి ఏం చేస్తాడు అంటే తన లెగసీని, తన వారసత్వాన్ని ఆత్మీయ సొత్తుగా బిడ్డలకు ఇస్తాడు. చెడ్డ తండ్రి తన వారసత్వాన్ని ఎలా ఇవ్వగలిగాడో చూసారా? పరిశుద్ధ గ్రంథములో అత్యంత కఠినమైనటువంటి పదము వ్రాయబడి ఉంది. ఎందుకంటే ఇటువంటి కార్యములు కూడా లోకములో జరిగేటువంటి సూచనగా నేను అనుకుంటూ ఉంటాను. ఇంత కఠినమైనటువంటి పదాలు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు పొందుపరిచారు? ఇటువంటి హేయమైనటువంటి కార్యములకు అసలు వారు ఎలా పూనుకోగలిగారు? లోతు సోయరు అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చాడు. అక్కడ ఉండలేక మరి ఒక పర్వతంలో ఒక గుహలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ అతడు మత్తుడై ఉన్నప్పుడు తన యొక్క 2 కుమార్తెలతో కలిసి అతడు బిడ్డలను కన్నాడు. ఒక కుమార్తెకు మోయబు అనేటువంటి బిడ్డను కన్నాడు. నేటి దినమందు మోయాబీయులు వారి యొక్క సంతానమే. మరి ఒక కుమార్తెతో కలిసి బెన్నమ్మి అనేటువంటి ఒక కుమారుణ్ణి కన్నాడు. అతని యొక్క సంతానమంతా అమ్మోనీయులు. అబ్రహాము యొక్క సంతానమంతా ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు. వారికి వ్యతిరేకమైనటువంటి సంతానము మోయాబీయులు, అమ్మోనీయులు ఎప్పటికప్పుడు దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలను బాధ పెట్టినటువంటి వారు. మోయాబైట్స్ అండ్ అమ్మోనైట్స్. ఎవరు వీరిద్దరు అంటే లోతు యొక్క సంతానం. లోతుకు తన కుమార్తెకు సంక్రమించినటువంటి వారసత్వం ఇది. ఈ వారసత్వము చాలా అసహ్యమైనటువంటి వారసత్వం. అందుకే వారి యొక్క విధానములు కూడా మోయాబీయులు, అమ్మోనీయులు ఎలా ఉన్నారు అంటే వారందరూ కూడా దేవునికి హేయులైనటువంటి వారు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలీయులకు, మోయాబీయులు, అమ్మోనీయులు 10వ తరము వారు కూడా మీలోనికి ప్రవేశించకూడదు. 10 కూడా అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కానీ దేవుడు వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు అంటే అదే మోయాబీయురాలైనటువంటి రూతును తీసుకుని వచ్చి బోయజుతో కలుపుతాడు. దేవుడు యొక్క పగ శాశ్వతమైనటువంటిది కాదు. ఆయన సదాకాలము పగ పెట్టుకునేటువంటి వాడు కాడు. ఆయన యొక్క కోపము క్షణికమైనటువంటిది, క్షణము మాత్రమే ఉన్నటువంటిది. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది. ఆమేన్. లోతు ఒక చెడ్డ తండ్రి. ఎందుకంటే అతడు తన బిడ్డలకు సొదొములో అతడు విష సంస్కృతికి అలవాటు పడేటువంటి బిడ్డలుగా వారు పెరుగుతూ ఉన్నప్పుడు లోతు ఆ కల్చర్ నుంచి వారిని బయటకు తీసుకుని రాలేకపోయాడు. ఎలా వచ్చింది థాట్? లోతు యొక్క కుమార్తెలకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే అది సొదొము యొక్క సంస్కృతి. సొదొములో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా వావి వరసలు లేనటువంటి సంగత్యములోనికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెళ్ళిపోయారు. పురుష సంయోగులు ఎక్కువైపోయారు. రకరకములైనటువంటి కార్యములు, వికృతమైనటువంటి హేయకరమైనటువంటి చేష్టలు సొదొములో ఎక్కువైపోయాయి. ఈ విష సంస్కృతిలో అతడు బ్రతుకుతూ అబ్రహాము ప్రక్కనే ఉన్నాడు, కానీ అక్కడికి వెళ్ళలేదు. అయ్యో, ప్రార్థనకు దూరం అయిపోయామే, ఈ సంస్కృతిలో నా బిడ్డలు పడిపోతున్నారని లోతు ఆలోచించలేకపోయాడు. ఇంకా తడవు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతడు 13వ అధ్యాయం మీరు చూడండి, 7 నుంచి 11 వచనాలు చూస్తే లోతు దేవుడిని మరచిపోయాడు. లోతు ఫర్గాట్ గాడ్. దేవుణ్ణి మరిచిపోయాడు. అతని యొక్క వెల్త్ మీద, అతని యొక్క ప్రాస్పరిటీ మీదే అతడు దృష్టి పెట్టాడు. హీ మేడ్ ఎ డెసిషన్ వితౌట్ ప్రేయింగ్ అండ్ ఆస్కింగ్ గాడ్. అతడు దేవుణ్ణి మరిచిపోయాడు. అబ్రహాము చూపించినప్పుడు ప్రదేశాన్ని, ఎస్ నేను అది తీసుకుంటాను అని చెప్పాడు. కానీ లోతు ఏం చెప్పాలి? నేను ప్రార్థన చేసి దేవుని అడుగుతాను, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాను, లేకుంటే నీతోనే ఉంటానని చెప్పాలి. వితౌట్ ఆస్కింగ్ గాడ్ హి టుక్ ఎ డెసిషన్. దేవుని అడగకుండా తీసుకోకూడనటువంటి నిర్ణయాన్ని లోతు తీసుకున్నాడు. ఆ డెసిషన్ తన జీవితంలో ఒక చెడ్డ తండ్రిగా అతనికి ముద్ర వేసింది. దేవుని ప్రియమైనటువంటి వారులారా,
స్టాండర్డ్స్ లేనటువంటి వ్యక్తిగా లోతు మిగిలిపోయాడు. లోత్ లాస్ట్ హిస్ టెస్టిమోనీ, లాస్ట్ హిస్ వైఫ్, హీ లాస్ట్ హిస్ చిల్డ్రన్. అందరినీ కోల్పోయాడు, లెగసీని కోల్పోయాడు. వారసత్వము వికృతమైనటువంటి, దేవునికి హేయమైనటువంటి వారసత్వముగా మారిపోయింది లోతు యొక్క వారసత్వం. నా ప్రియమైనటువంటి తండ్రి, ఈ సాయం సమయమందు ఆత్మీయముగా బలపడటానికి దేవుడు నీ ముందు మంచి తండ్రిని ఉంచాడు, నోహు వలె. చెడ్డ తండ్రిని ఉంచాడు, లోతు వలె. అఫ్ కోర్స్ క్రొత్త నిబంధన అతని నీతిమంతుడనే చెబుతుంది, నీతిమంతుడే. కానీ బిడ్డల ఈ విషయంలో, సంరక్షణ విషయంలో, వారి యొక్క యోగక్షేమముల విషయంలో అలసత్వాన్ని ప్రదర్శించినటువంటి వారు. యోబును తీసుకునండి. ఒకవేళ తన బిడ్డలు ఎక్కడైనా, మనస్సులోనైనా, వారు హృదయములోనైనా పాపము చేస్తారేమో అని ప్రతి దినము కూడా వారిని గూర్చి బలులు అర్పిస్తూ ప్రార్థన చేసేటువంటి వాడు. మంచి తండ్రి ఎప్పుడు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాడు. బిడ్డలకు మంచి వివేకవంతమైనటువంటి ఆలోచనలు వారిలో కలుగ చేస్తాడు. దైవికమైనటువంటి బిడ్డలుగా వెలుగొందాలని ఆశపడతాడు. సొలొమోనును దావీదు అలాగే తీర్చిదిద్దాడు. కానీ సొలొమోను కూడా ఒక చెడ్డ తండ్రిగా మారిపోయాడు. మీరు ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? 700 మంది భార్యలు సొలొమోనుకి, 300 మంది ఉపపత్నులు, అంటే 1000 మంది. ఎంతమంది బిడ్డలు ఉండి ఉంటారు ఉపపత్నులకు? పొందుపరచబడినటువంటి వారు మనకు రెహబాం మాత్రమే తెలుస్తుంది, రాజు అయ్యాడు కాబట్టి. తక్కినటువంటి బిడ్డలు ఎంతమంది ఉండి ఉంటారు? సో ఇంతమంది బిడ్డలు ఉన్నటువంటి వ్యక్తి పరస్త్రీ వ్యామోహములో, అన్య స్త్రీ వ్యామోహములో, విగ్రహారాధికులైనటువంటి వారి యొక్క వ్యామోహములో పడిపోయి అతడు తన యొక్క యోగ్యతలను కోల్పోయాడు. బిడ్డలకు లెగసీని ఇవ్వకపోయాడు. సొలొమోను యొక్క కుమారుడు రెహబాము యొక్క కాలములోనే రాజ్యము 2గా చీలిపోయింది. ఒక చెడ్డ తండ్రి తన బిడ్డల స్వాస్థ్యాన్ని చీలిపోవటానికి కారకుడవుతాడు. మంచి లెగసీ లేదు, మంచి వారసత్వము లేదు. ఎందుకు అంటే చెడ్డ కార్యముల ఎడల వారు ఎక్కువ ఆసక్తిని కనపరిచినటువంటి వారు. సో మనం మంచి తండ్రులను జ్ఞాపకం చేసుకున్నాం, చెడ్డ తండ్రి అయినటువంటి లోతును మనము జ్ఞాపకం చేసుకున్నాము. అండ్ థర్డ్ వన్, ద అగ్లియెస్ట్ ఫాదర్స్ ఇన్ ద బైబిల్. వికారమైనటువంటి తండ్రులు కొంతమంది పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా అసహ్యమైనటువంటి స్థితి కలుగుతుంది. మీకు తెలుసా, చెడ్డ తండ్రి రక్షణ పొందగలడు, మంచి తండ్రి రక్షణలోనికి నడిపించబడ్డాడు, దేవుని రాజ్యమునకు వారసుడు అవుతాడు. చెడ్డవాడు కూడా మంచివాడవుతాడు, అతనికి రక్షణ అనుగ్రహించబడుతుంది. కానీ వికారమైనటువంటి వాడు ఎన్నటికీ రక్షణలోనికి నడిపించబడదు. పరిశుద్ధ గ్రంథములో అటువంటి తండ్రులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ఆహజు అనేటువంటి ఒక తండ్రి ఉన్నాడు. ఇతడు 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. 2 Kings 16 చాప్టర్ 3rd verse 3వ వచనము. అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండము దాటించెను. హి వాజ్ వర్షిపింగ్ ద గాడ్ ఆఫ్ మొలెక్. మొలెక్ అనేటువంటి దేవుణ్ణి వీరు ఆరాధిస్తూ ఉన్నారు. ఈ మొలెక్ ఏంటి అంటే చైల్డ్ సాక్రిఫైస్. బిడ్డల యొక్క ప్రాణాలను ఈ మొలెక్ గాడ్ తీసుకుంటూ ఉంటాడు. సో పసిబిడ్డలను వారికి అర్పిస్తూ ఉంటారు. అటువంటి ఆచారములోనికి ఆహజు అనేటువంటి రాజు వెళ్ళిపోయాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, అతడు అగ్నిగుండము దాటించును అని వ్రాయబడి ఉంది. చైల్డ్ సాక్రిఫైస్, పాస్ త్రూ ద ఫైర్ అని ఉంది. కానీ 2వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనము. 2 Chronicles 28 చాప్టర్ 3rd verse. 28వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 3వ వచనం. మరియు అతడు బెన్ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. బర్న్డ్ హిస్ చిల్డ్రన్ ఇన్ ద ఫైర్. తన కుమారులను అగ్నిలో దహించెను. తెలుగులో కుమారులు అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో బర్న్డ్ హిస్ చిల్డ్రన్ అంటే కుమారులు లేక కుమార్తెలు. తన బిడ్డలను అగ్నిలో దహించి వేశాడు. పుట్టిన బిడ్డలను అగ్నికి ఆహుతి ఇచ్చేశాడు.
ద మోస్ట్ వికెడ్ కింగ్, మోస్ట్ అగ్లియస్ట్ ఫాదర్ ఇన్ ద బైబిల్, ఆహజ్. ఆహజు తన కుమారులను, తన కుమార్తెలను అగ్నికి ఆహుతించినటువంటి వాడు, కన్న బిడ్డలను అన్య దేవతలకు అర్పించినటువంటి వాడు. దేవుని ప్రియమైనటువంటి వారు, నేటి దినమందు అగ్లియస్ట్ ఫాదర్స్ ఉన్నారు. అక్కడక్కడ న్యూస్ వింటూ ఉంటాం. చాలా మంది వికృతమైనటువంటి కార్యములు, తమ సొంత బిడ్డలను, కన్న కుమార్తెలనే పాడు చేసేటువంటి వారు, కొంచెము కూడా విచక్షణ లేనటువంటి వారు, వికృతమైనటువంటి కార్యములతో తమ యొక్క కార్యాచరణను కొనసాగిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. గొప్పవారిగా చలామణి అవుతున్నటువంటి వారు ఉన్నారు. వికారమైనటువంటి బుద్ధి. దేవుని ప్రియమైనటువంటి సంఘమా, ఒకసారి మనం ఆలోచిద్దాము. నీవు మంచివాడివో చెడ్డవాడివో ప్రశ్నించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఒక వికారమైనటువంటి ఆలోచన విధానముతో నడిచిపోతున్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. మన బిడ్డలను మాత్రమే కాదు, ప్రతి ఒక్క బిడ్డ మనకు కుమార్తె. ఆమేన్. ప్రతి ఒక్క బిడ్డ మనకు కుమారుడు. ఆమేన్. ఆ దృష్టితో చూడాలి. చాలా మంది తండ్రులు భౌతికమైనటువంటి సంబంధం, తన కుమార్తె మాత్రమే కుమార్తె, మరలా ఎదుటివారు కుమార్తెలు కారు. వారిని ఒక వికృతమైన వికారమైనటువంటి మనసుతో చూస్తారు. అటువంటి విధానంలో ఉన్నటువంటి వారందరూ ఆహజులు. ఆహజు ఏం చేశాడు అంటే తన బిడ్డలను అగ్నికి ఆహుతించినటువంటి వాడు. దేవుని ప్రియమైనటువంటి వారులారా, సమాజంలో లోతులు ఉన్నారు, ఆహజులు ఉన్నారు. వారసత్వముగా నీ బిడ్డలకు ఏమి ఇస్తూ ఉన్నావు? ఏ విధమైనటువంటి లెగసీని నీ బిడ్డలకు నీవు విడిచిపెడుతూ ఉన్నావు? మరి ఒక రాజు ఉన్నాడు, అతని పేరు ఒమ్రీ. ఈ ఒమ్రీ ఎవరు అంటే మోస్ట్ వికెడ్ కింగ్, ఆహబు యొక్క తండ్రి. ఆహబు అందరికీ తెలిసినటువంటి వాడే. ఆహబు అంత చెడ్డ రాజు మరి ఒకడు లేడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒకసారి మీరు చూడండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనము. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనము. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహబు వంటి వాడు ఎవ్వడును లేడు. ఆహబు కాలములో దేవుని యొక్క ఉగ్రత వచ్చింది ఇశ్రాయేలీయుల మీదకి. 3.5 years, 3.5 సంవత్సరములు వర్షము కురవలేదు. ఆహబు వంటి రాజు చెడ్డవాడు, ఆహబు వంటి వికృతమైనటువంటి వాడు మరి ఒకడు. ఆహబుకి he had 70 sons. ఆహబుకి ఎంతమంది కొడుకులు అంటే 70 sons, 70 మంది కొడుకులు. బహుశా ఒకతే భార్య, ఎందుకంటే యెజెబెలు తన భార్య స్థానాన్ని మరి ఒకరికి ఇచ్చి ఉండదు. యెజెబెలు కనుక భార్య ఒక్కతే అయి ఉండవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 2 పేర్లు ఇటు పురుషుల్లో కానీ అటు స్త్రీలలో కానీ ఎవ్వరు ఎవరికి ప్రపంచంలో పెట్టరు అని నేను అనుకుంటూ ఉన్నాను. అమ్మాయి పుట్టినా కానీ ఈ భూమి మీద తన కుమార్తెకు యెజెబెల్ అని పేరు పెట్టరు. అవునా? యెజెబెల్ అని పేరు పెట్టరు. అండ్ పురుషులలో ఒకవేళ బాయ్స్లోనికి వచ్చేసరికి తన తండ్రి కొడుకు పుట్టిన వెంటనే వాడికి ఇస్కరియోతు అని పేరు పెట్టరు. ఈ రెండు పేర్లు కూడా ఎవరికి పెట్టరు. అంత భయంకరమైనటువంటి పేర్లు ఇవి. యెజెబెల్ ఆమె చాలా వికారమైన వికృతమైనటువంటి కార్యములు చేసినటువంటిది, దేవునికి హేయమైనటువంటి కార్యములు. బయలు దేవతను తీసుకుని వచ్చి బయలు యొక్క ప్రవక్తలను పోషించి దేవుని యొక్క ప్రవక్తలను భయపెట్టినటువంటిది. ఏలియాను పరిగెత్తించినటువంటిది. భయముతో బిడ్డలను చూసి ఏలియా ప్రాణభయముతో పరిగెత్తాడు. అటువంటి వికృతమైన వికారమైనటువంటి కార్యం చేస్తుంది. ఆమె మాటలు విని ఆహబు ఒక చెడ్డ తండ్రిగా మిగిలిపోయాడు. దేవుని ప్రియమైనటువంటి వారు, ఒమ్రీ ఆహబు యొక్క తండ్రి కూడా చెడ్డవాడే. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనము. అగ్లియస్ట్ ఫాదర్ ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. ఆ వంశం తీసుకునండి మీరు, చాలా వికృతమైన వికారమైనటువంటి కార్యములు వీరి ద్వారా జరిగాయి. ఒమ్రీ చెడ్డవాడు, ఒమ్రీ కొడుకు అయినటువంటి ఆహబు చెడ్డవాడు, ఆహబు కొడుకు అయినటువంటి అహజ్యా చెడ్డవాడు. ఏ వారసత్వాన్ని ఒమ్రీ అప్పటి వరకు కొంచెం పర్వాలేదు, యెహోవా దృష్టికి ఒమ్రీ వంటి చెడ్డవాడు మరి ఒకడు లేడు.
అంత అగ్లియస్ట్ ఫాదర్, వికారమైనటువంటి తండ్రి, వికృతమైనటువంటి కార్యములు, మొలక్ దేవునికి పసిబిడ్డలను కూడా దహన బలిగా అర్పించేసేటువంటి తండ్రులు వీరు. ఎటువంటి కార్యమునైనా చేయటానికి సిద్ధపడినటువంటి వారు. దేవుని ప్రియమైనటువంటి వారు, మీకా గ్రంథకర్త అంటాడు 6వ అధ్యాయం 16వ వచనము, ఎలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడలను అనుసరించుచు, ఆహబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించుచు, వారి యోచనలను బట్టి నడుచుచున్నారు. ఒమ్రీ పునాది వేశాడు, ఆహబు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. వికృతమైనటువంటి కార్యములకు ఒమ్రీ పునాది వేశాడు. ఒమ్రీ వికారమైనటువంటి తండ్రి, అతడు మంచి తండ్రి కాదు. ఇశ్రాయేలీలు పాడైపోవడానికి ముఖ్య కారకుడైనటువంటి వాడు ఒమ్రీ. దేవుని ప్రియమైనటువంటి వారు, ఈ రాత్రికాల సమయమందు ఒక ప్రశ్న ప్రభువు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. నీవు మంచి తండ్రి వలె నోవహులాగా ఉండాలని ఆశపడుతున్నావా? యాకోబు వలె ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? చెడ్డ తండ్రి అయినటువంటి లోతు వలె నీవు మిగిలిపోతూ ఉన్నావా? ఒకవేళ చెడ్డవాడివైనా పర్వాలేదు, దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుడు చేయి పట్టి తడవు చేయకుండా నీవు బయటకు వస్తే నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ ఒకవేళ నీవు ఒమ్రీ వలె చెడ్డ వారసత్వానికి ఒక చెడ్డ వారసత్వాన్ని ఇశ్రాయేలీయులకు అందించినటువంటి వాడు. ఆహజు వలె నీవు నీ బిడ్డలను అగ్నిగుండములో నడిపించే వారిగా, లోకములో కాంప్రమైజ్డ్ మైండ్తో నడిపించేటువంటి తండ్రిగా ఉండవద్దు. చాలా మంది తండ్రులు డబల్ మైండెడ్, లోకంతో కాంప్రమైజ్ అయిపోయేటువంటి స్థితిలోనికి నడిపించబడుతూ ఉన్నారు. డబల్ స్టాండర్డ్స్ ఉంటూ ఉన్నాయి. దే ఆర్ కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్. ఆహజు పక్క రాజులతో కాంప్రమైజ్ అయిపోయాడు. ఎంత ఘోరమైనటువంటి కార్యములు చేశాడు అంటే ఆ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోనండి. ఆహజు కొరకు ఆహజు దేవాలయములో ఉన్నటువంటి వస్తువులను తీసుకుని వచ్చి వాటిని ఇతర రాజులకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. పరిశుద్ధమైనటువంటి ఎక్విప్మెంట్ ని అన్య రాజులకు కూడా ఇచ్చేయటానికి సిద్ధపడినటువంటి దుర్మార్గుడైనటువంటి వాడు ఆహజు. బిడ్డలను అగ్నిలోనికి విసిరివేశాడు. ఆహబుకు 70 మంది కుమారులు, వారందరికీ ఏ లెగసీని ఇచ్చాడు? జకరియా యాజకత్వం అనే లెగసీని బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానికి ఇస్తూ ఉన్నాడు. వడ్రంగి వాడైనటువంటి యోసేపు తన యొక్క లెగసీ ఈ లోకమును చెక్కటానికి, ఈ లోకమంతటికి పదును పెట్టడానికి, ఈ లోకమంతటిని కూడా తీర్చిదిద్దటానికి ఒక మంచి వారసత్వాన్ని ప్రభువుకి ఇచ్చాడు. మంచి తండ్రివిగా ఆశీర్వదించబడటానికి ఈ రాత్రికాల సమయమందు సిద్ధపడుతూ ఉన్నావా? ఎందుకు నీవు లోతుగోలే చెడ్డవాడిగాని ఈ లోకములో నీవు మిగిలిపోవాలి? అందరూ మంచివాడే అంటారు. లోతును అందరూ పొగిడారు. హి వాజ్ ఎ జడ్జ్. అతడు ఆ ఊరి బయట పెద్దలందరితో గవిని దగ్గర కూర్చుని ఉన్నటువంటి వాడు, ఊరి పెద్దలతో ఉన్నటువంటి వాడు, వెల్దియస్ట్ మ్యాన్, చాలా పలుకుబడి కలిగినటువంటి వాడు. అయినప్పటికీ చెడ్డ తండ్రిగా అతడు మిగిలిపోయాడు. దేవునికి ఒక వ్యతిరేకమైనటువంటి అన్య జనాంగాన్ని అతడు సృష్టికర్త అయ్యాడు. మోయాబీయులకు, అమ్మోనీయులకు. నా ప్రియమైనటువంటి సంఘమా, నా ప్రియమైనటువంటి తండ్రి, ఈ రాత్రికాల సమయమందు నిన్ను నీవు ఒక్కసారి దేవునికి సమర్పించుకో, ప్రార్థన చేసుకో. అందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి శిరములను వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏ లెగసీ ఆఫ్ ఫాదర్, తండ్రి యొక్క వారసత్వం. ప్రభా, ఏ వారసత్వాన్ని నేను నా బిడ్డలకు ఇవ్వాలని ఆశపడుతున్నాను? ఒకసారి ప్రశ్న వేసుకో. నోవహు వలె మంచి లెగసీని, దూరదృష్టి కలిగినటువంటి వాడవే, యాకోబు వలె బెన్యామీను కుడి చేతి పుత్రుడును అందించగలిగేటువంటి లెగసీని నీవు సంపాదించుకోవాలి. లోతు వంటి వారసత్వం మనకు వద్దు. అది చెడుకు నాంది పలికింది, అది దేవునికి హేయమైనటువంటి కార్యములను అందించింది. ఆహజు వంటి లెగసీ వారసత్వం, ఎందుకంటే అది మొలక్ దేవుణ్ణి ఆరాధించేదిగా నడిపిస్తుంది. తన బిడ్డలను అగ్నికి ఆహుతిచ్చే తండ్రి అతడు చెడ్డవాడు కాడు, వికారమైనటువంటి కార్యములు చేసినటువంటి వాడు. ఆహబు వంటి తండ్రులు వద్దు, ఒమ్రీ వంటి తండ్రులు వద్దు, అహజ్యా వంటి తండ్రులు వద్దు. వీరందరూ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేసినటువంటి తండ్రులు. దావీదు వంటి తండ్రి కావాలి, బిడ్డల కొరకు అంగలార్చాలి. యాకోబు వంటి తండ్రి కావాలి, బిడ్డలను గద్దించి తీర్చిదిద్దాలి. నోవహు వంటి తండ్రులు కావాలి, రక్షణ ఓడలోనికి బిడ్డలను నడిపించాలి. తండ్రి పాత్ర
విలువైనటువంటిది. నా ప్రియబిడలారా, తండ్రి లేరని మీరు ఎవరైనా బాధపడుతున్నారా? పరమ తండ్రి అయినటువంటి ప్రభు పరిశుద్ధుడు మీకు తండ్రి అయి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నా ప్రియ తండ్రులారా, మీ లెగసీని మీ బిడ్డలకు అందించడానికి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొనండి, మిమ్మల్ని మీరు ప్రేరేపించుకొనండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొనండి. మీరు మంచి వారసత్వాన్ని మీ బిడ్డలకు అందించండి. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేవేల స్తుతులు, స్తోత్రము. ఈ రాత్రికాల సమయమందు ప్రభు మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాక్యమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. కుడి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి. మార్గదర్శకులముగా, పాత్ ఫైండర్సముగా ప్రభు ఈ లోకమునకు మార్గదర్శకమైనటువంటి తండ్రులముగా బ్రతకడానికి మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభు. మీ కృప, మీ దయగలిగిన దక్షిణ హస్తం మాకు తోడుగా ఉంచండి. వినిన వాక్యము చేత ప్రతి తండ్రిని మీరు బలపరిచి ఆశీర్వదించుమని యేసు శ్రేష్టమైన నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి స్తోత్రాలు. ఇంతవరకు